నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రధాని కేంద్ర హోంమంత్రి సహా హాజరు కానున్న రాజకీయ సినీ ప్రముఖులు ఖరారైన చంద్రబాబు మంత్రిమండలి జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి అవకాశం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు 24 మందికి చోటు అమిత్ షా నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రుల బాధ్యతల స్వీకరణ గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగిస్తామని వెల్లడి బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం ఈ నెల 12న ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించామన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం తొలి రోజే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు అందజేసేందుకు ఏర్పాట్లు ఎట్టకేలకు కెనడాపై గెలిచి సిరీస్లో నిలిచిన పాకిస్తాన్ నేడు యూఎస్ఏతో తలపడనున్న టీమిండియా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లిలో సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి ఇవాళ మధ్యాహ్నం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్ర నటులు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు వస్తుండటంతో ఈ వేడుకను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లిలో సభ కోసం 11 ఎకరాలను సిద్దం చేశారు. 36 గ్యాలరీల్లో అందరికీ వేదిక కనిపించేలా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్దం చేశారు. వాహనాల పార్కింగ్ కోసమే 56 ఎకరాలను కేటాయించారు. మరోవైపు కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించనున్నారు. 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 164 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురించి దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకున్నారు. యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు. 1980-83 మధ్య పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, చిన్ననీటిపారుదల వంటి శాఖల్ని సమర్థంగా నిర్వహించారు. ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో ఆయనకు వివాహం జరిపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించాక తొలి ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తరపున చంద్రగిరిలోనే పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ దక్షత, సునిశిత మేధాతో ఎన్టీఆర్కు కుడిభుజంగా మారారు. ఆగస్టు సంక్షోభంలో ఆయన్ను వెన్నంటి నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటి నుంచి ఓటమే లేకుండా గెలుస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కింద పడిన ప్రతిసారి అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారీ వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 24 గంటల్లోపే అక్కడికి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరినీ చూడలేదు.
తన పాలనలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట. చెప్పడమే కాదు, దాన్ని ఆయన ఆచరణలో చూపించారు. 2014లో 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో 2 నెలల్లోనే 33,000 ఎకరాలు సమీకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ ఐటీ హబ్గా మారడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో ఐటీ నిపుణులు తయారవడానికి దోహదం చేసింది ఆ దార్శనికతే. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఐటీ హబ్గా మార్చడంతో పాటు ఐఎస్బీ, IIIT వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలను ఆహ్వానించారు. అప్పటిదాకా పారిశ్రామిక ర్యాంకుల్లో 22వ స్థానంలో ఉన్న ఏపీ 4వ స్థానానికి ఎగబాకటంలో చంద్రబాబు కృషి ఎంతగానో ఉంది. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏలకు కన్వీనర్గా పలువురు ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికతో పాటు యావత్ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య భూమిక నిర్వహించిన చంద్రబాబు ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి కీలక వ్యక్తిగా మారిపోయారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు బీజేపీకి దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకమైంది. ఎన్డీఏ పక్షాల్లో భాజపా తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీయే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు ప్రాభవం మొదలైందనే చెప్పాలి. ఇక ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి కనీ విని ఎరుగని మెజారిటీలతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దీంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యతలు మరోసారి భుజానికెత్తుకున్న చంద్రబాబు ఉపాధి కల్పనకు బాటలు వేయటం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచటం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి సవాళ్లు ఇప్పుడు చంద్రబాబు ముందున్నాయి. అపార రాజకీయ అనుభవం, పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒకరోజు ముందే ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సిద్దమైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్తో పాటు 23 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. మంత్రి మండలిలో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. ఇక చంద్రబాబు మంత్రి మండలిలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు కింజారపు అచ్చెన్నాయుడు, కూనా రవికుమార్, ఆర్వీబీకే రంగారావు, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, కొణతాల రామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య, కామినేని శ్రీనివాసరావు, నిమ్మల రామనాయుడు, బోండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల నరేంద్ర, పొంగూరు నారాయణ, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ మంత్రులుగా కొనసాగనున్నారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా నిన్న బాధ్యతలు స్వీకరించారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అమిత్ షాకు ఇది రెండోసారి. బాధ్యతల స్వీకరణ అనంతరం సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద రాయ్తో అమిత్ షా సమావేశమయ్యారు. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా తదితరులు కూడా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 4వ స్థానంలో ఉందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనపై విశ్వాసంతో తనకు ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారని, అందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రధాని తమపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయకుండా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు. डेवलपमेंट एंड ग्रोथ भी माननीय मोदी जी के नेतृत्व में बहुत बढ़िया हो रहा है. इंडिया स्टैंड्स 4th ग्लोबली रिन्यूएबल एनर्जी इंस्टॉल्ड कैपेसिटी. इसीलिए
जो आगे का बहुत बड़ा होप है, ऐसे डिपार्टमेंट माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने मेरे ऊपर विश्वास करके मुझे जिम्मेदारी दिया है। मैं माननीय प्रधानमंत्री जी को धन्यवाद अर्पित करता हूं और जो मेरे ऊपर माननीय प्रधानमंत्री जी ने विश्वास रखा है उसके लिए हम खड़े उतरेंगे और पूरा प्रयास करके हमारा जो श्रीपाद नायक जी है MOS और हमारा जो ऑफिसर्स टीम है, बहुत ही अनुभवी एक्सपीरियंस्ड ऑफिसर टीम है, क्योंकि जब कल शाम को मुझे डिपार्टमेंट मिला, इधर जो अधिकारी है उन लोगों के बारे में मैंने थोड़ा बैकग्राउंड निकाला। वेरी गुड एफिशिएंट ऑफिसर टीम प्राइम मिनिस्टर मेरे साथ दिया है। उन सब लोगों के साथ मिलकर एक टीम वर्क करके वो एनर्जी सिक्योरिटी के लिए ఇప్పుడు ప్రకటనలు కమాన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కాటమరాజు కథలు, కాటమరాజు కథలు. మనకు జన్మించిన ఈ పాప మహా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలుంది. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన పలువురు మంత్రులు నిన్న ఆయా శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారి ప్రాధాన్యతలను, అభివృద్ది ప్రణాళికలను వివరించారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్దిని, సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు చూద్దాం. సమాచార ప్రసార శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రిగా తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రైల్వే శాఖ మంత్రిగా కూడా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలో రైల్వేలో అనేక సంస్కరణలు చేపట్టామని, రైల్వే విద్యుదీకరణ, కొత్త ట్రాకుల నిర్మాణం ఊపందుకుందని వివరించారు. కొత్త రైళ్లతో పాటు సర్వీసులు పెంచామని, స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టామని అశ్విని వైష్ణవ్ వివరించారు. जो एक एम्पावरमेंट की सरकार रही है 10 वर्षों की, उसी भावना के साथ सेवा करेंगे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को मेरा हृदय से आभार. सेवा का मौका दिया, आपके विजन को इम्प्लीमेंट करने का एक मौका दिया. धन्यवाद. కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సహాయ మంత్రిగా ఎల్ మురుగన్ బాధ్యతలు చేపట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ జైశంకర్ విదేశాంగ మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన జైశంకర్ పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా చైనా, పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు సమస్యల వివాదాలను పరిష్కరించుకుంటామని జైశంకర్ చెప్పారు. और जो आपने पाकिस्तान और चाइना के बारे में कहा, वो अलग देश हैं, रिश्ते भी कुछ अलग हैं, वहाँ जो समस्या जो है वो भी कुछ अलग है. तो चीन के बारे में हम तो हमारी फोकस तो होगी कि सीमा में जो स्थिति जो है उसमें अभी भी कुछ इश्यूज बाकी बचे हुए हैं. టూరిజంతో పాటు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా సురేష్ గోపి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా సురేష్ గోపి విశ్వాసం వ్యక్తం చేశారు. The ministry's dispersal, responsibility and capacity, and how I can be a participant in enhancing the dispersal capacity of the ministry. Thank you. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించారు. జౌళి శాఖ మంత్రిగా గిరిరాజ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే
పవిత్ర మార్గరెటా టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన లక్ష్యాన్ని చేరుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లితో కలిసి లేదా తల్లి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటాలని కోరారు. एक पेड़ माँ के नाम में हम लोग देश के सभी संस्थानों से, शैक्षिक संस्थानों से, सामाजिक संस्थानों से, सांस्कृतिक संस्थानों से, एनजीओ से, सिविल सोसाइटी से, नगर परिषद से, जनप्रतिनिधियों से ये चाहेंगे कि एक पेड़ अपनी माँ के साथ, उनके साथ जाकर मत जरूर लगाएं. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ బాధ్యతలు స్వీకరించారు. मनाया जाएगा विश्व भर में, तो मोदी जी की कल्पना का क्या भारत होगा, उसकी क्या तस्वीर होगी, उस पर भी कार्य विजन 2047 के अंतर्गत इसी विभाग में किया जा रहा है. परमात्मा हमें क्षमता दे, सद्बुद्धि दे कि हम प्रधानमंत्री जी के संकल्प और स्वप्न को आगे निभाने में सफल रहे. और सबसे पहले मुझे आभार प्रकट करना कि प्रधानमंत्री मोदी जी ने एक बार पुनः हम पर विश्वास करते हुए हमें ये कार्यभार सौंपा है. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ బాధ్యతలు చేపట్టారు. గత 10 ఏళ్లలో ప్రధాని నేతృత్వంలో సాంస్కృతిక శాఖ అద్భుతంగా పనిచేసిందని, తద్వారా భారత ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరిందని ఈ సందర్భంగా షెకావత్ చెప్పారు. ఆ కృషిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రక్షణ శాఖ సహాయ మంత్రిగా సంజయ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. भारत की संस्कृति को देखकर एक बार पुनः जिस तरह से पूरा विश्व विस्मित है, चकित है, विभिन्न पायदानों और विभिन्न आयामों के माध्यम से जिस तरह से भारत की एक नई पहचान और छवि पूरी विश्व भर में बनी है, इस काम को आगे बढ़ाने का सौभाग्यपूर्ण अवसर मुझे मिला है. प्रधानमंत्री जी की मंशा के अनुरूप विकसित भारत बनाने में संस्कृति मंत्रालय और हमारा पर्यटन मंत्रालय दोनों विशेष योगदान करें. इस सब के लिए हम सब लोग समन्वित रूप से प्रयास करेंगे. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ అంశంలో కేసీఆర్, సురేష్ చందా, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగారని చెప్పారు. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు తెలిపినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లను విచారిస్తున్నామని, అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలని వారిని ఆదేశించినట్లు జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ విషయమై మీడియా సమావేశంలో ఘోష్ మాట్లాడుతూ జూన్ 25 లోపు నివేదిక సమర్పించాలని ఇంజనీర్లందరికీ చెప్పామని, అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డవుతాయన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందని, లోపం ఎక్కడుంది, ఎవరి ప్రమేయమైనా ఉందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామని జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల అనంతరం బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను దాదాపు పూర్తి చేశారు. తరగతి గదులను అలంకరించి ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందించనున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన బడిబాట కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ప్రకటనలు.
ఒడిశాలో తొలిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీని పేరును కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అలాగే కనకవర్ధన్ సింగ్ డియో ప్రవటి పరిదాలకు ఉప ముఖ్యమంత్రులుగా నిర్ణయించారు. భువనేశ్వర్లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరపున పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్ స్థానం నుంచి విజయం సాధించారు. 2.5 దశాబ్దాల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాజీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 నుంచి 2019తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా ఎదిగారు. ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చి 6 మాసాలు గడిచినా ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని, ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని ఆరోపించారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని, 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, 4000 నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలని మహేశ్వర్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం 8 ఎంపీ సీట్లే గెలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని లేఖలో పేర్కొన్నారు. 14 సీట్లు గెలుస్తామని, తమ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని పేర్కొన్న ముఖ్యమంత్రి కేవలం 8 సీట్లే గెలిచినందుకు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న గవర్నర్ అపాయింట్మెంట్ కోరారని, పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తారని లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షాను కలిసి పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరతానని మహేశ్వర్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 29లోపు దరఖాస్తులు పంపించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ సమాచార కమిషనర్ల నియామకానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని, ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఎక్కడైనా చర్చకు సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, రెట్టింపు పరిమాణంతో ఫ్లై యాష్ తరలిస్తూ ఓవర్లోడ్తో లారీలు వెళ్తున్నాయని, ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు 50 లక్షల రూపాయల దాకా ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలను పట్టుకుంటే 2 మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని, రవాణా శాఖ మంత్రి ఫోన్తో లారీలను అధికారులు విడిచిపెట్టారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు. మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు. రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే, ఒక శాసనసభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని
యోగా ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం. ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన సంజీవని. నిత్య సాధనతో నిరంతరం ఉత్సాహం, సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రస్తుత తరుణంలో 6 ఏళ్ల బాలుడు మొదలు 80 ఏళ్ల బామ్మ వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మారుతున్న జీవన శైలి, అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తాయని కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ను ప్రారంభించింది. అందులో భాగంగా నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతపై ఇవాల్టి కథనం. యోగాతో ఆరోగ్యం, ఆనందం. యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసం. ఇది మన దేశంలో ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే. 2014లో మోదీ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. యుఎన్ఓ ఆమోదం తెలపడంతో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన మొదటి యోగా దినోత్సవ వేడుకలకు 84 దేశాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 35,985 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొని 35 నిమిషాల పాటు 21 యోగాసనాలు వేశారు. దీంతో 2 గిన్నీస్ రికార్డులు నమోదయ్యాయి. ఒకేసారి 35,985 మంది యోగాసనాలు వేయడం ఒక రికార్డు అయితే 84 దేశాలు పాల్గొనడం మరో రికార్డు. యోగా విశ్వవ్యాప్తమని, ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందినది కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్, పేటెంట్, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు. యావత్ ప్రపంచం యోగాకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. యోగా మీన్స్ టు యునైట్. So your coming together is an expression of another form of yoga. Friends, yoga comes from India and it is a very old tradition. But like all ancient Indian traditions, it is also living and dynamic. Yoga is free from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. Yoga is portable. You can do it at home or at work or in transit. Yoga is flexible. You can practice it alone or in a group, learn from a teacher or be self-taught. Yoga is unifying. It is for everyone, for all ethnicities, for all faiths, and for all cultures. Yoga is truly universal. వేదభూమి అయిన మన దేశంలో 4 వేదాలతో పాటు నిరంతరం మనకు మార్గనిర్దేశనం చేసే మరొక జీవన వేదమే యోగా. మన క్షేమం కోసం యోగా, మన ఆరోగ్యం కోసం యోగా, మన జీవన సాఫల్యం కోసమే యోగా అంటున్నారు ప్రముఖ యోగా గురువు, జాతీయ యోగా ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్భూషణ్ పురోహిత్. దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. మనసు అదుపు తప్పడం ద్వారానే శారీరక రుగ్మతలు వస్తాయని చెప్పారు. ఇందుకోసం ప్రాణాయామం, ఆసనాలు, యోగా మంచి పరిష్కార మార్గాలని అభివర్ణించారు. ఇంటర్నేషనల్ యోగా డే మనకు ఈ యోగా డే అనేది 21 జూన్ అది ఒక ముఖ్యమైన ఒక పండుగ లాగా ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రధానమంత్రి మోదీ గారు దాని మీద చాలా కృషి చేసి 2014లో మన జనరల్ అసెంబ్లీ యుఎన్ఓలో దాన్ని పాస్ చేయించారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొకసారి యోగా విధానం గురించి, ప్రాముఖ్యతల గురించి తలుచుకోవాలి. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు. యోగా అంటే ఎవరో కొందరికే పరిమితమైన ఒక పద్ధతి కాదు. యోగా అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. సమగ్ర జీవన విధానం అంటున్నారు యోగా సాధకులు లక్ష్మమ్మ. యోగా ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు. యోగా వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. మంచిగా ఉంది నా ఆరోగ్యం చాలా బాగుంది. 2.5 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు హాస్పిటల్ టెస్టులు అవన్నీ ఏమీ వెళ్ళలేదు. రోజు రెగ్యులర్గా యోగా చేసుకుంటున్నాను. భారతదేశంలో మూలాలు ఉన్న యోగా విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 10 ఏళ్లలో యోగా, ధ్యానం ప్రపంచంలో స్వస్థతకు దోహదం చేసే పద్ధతుల్లో అగ్రస్థానంలోకి చేరుకున్నాయి. ఆరోగ్య సంరక్షణ, మానసిక సంతులనం, శాంతి, సానుకూల దృక్పథం కల్పించడమే కాదు, మనిషికి తన శ్వాసపైన తనకే నియంత్రణ ఇచ్చి ప్రకృతి ప్రసాదించిన ఈ మహాద్భుతమైన శరీరాన్ని కాపాడుకునే వీలు కల్పించే శక్తిదాయిని యోగా అంటున్నారు యోగా సాధకులు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం, ప్రయోజనాలు, పద్ధతులు, ఫలాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పరంపర యోగాక్షేమంలో మరో కథనంతో రేపు మళ్లీ కలుద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా హాజరు కానున్న రాజకీయ, సినీ ప్రముఖులు. ఖరారైన చంద్రబాబు మంత్రిమండలి. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి అవకాశం. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు 24 మందికి చోటు. అమిత్ షా, నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రుల బాధ్యతల స్వీకరణ. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగిస్తామని వెల్లడి. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించామన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందజేసేందుకు ఏర్పాట్లు. ఎట్టకేలకు కెనడాపై గెలిచి సిరీస్లో నిలిచిన పాకిస్తాన్ నేడు యూఎస్ఏతో తలపడనున్న టీమిండియా.